ఓకే. అండ్ రక్షిత్ గారు, అండ్ ఈ మూవీ స్టార్టింగ్ నుంచి కూడా కంప్లీట్ గోదావరి జిల్లాల నేపథ్యం. మనకి గోదావరి జిల్లాల బేస్డ్ ఏ సినిమా వచ్చినా కూడా మనం ఏంటంటే అది మన నెక్స్ట్ మన పక్క ఇంటి ఫ్యామిలీలోనే ఎదురు ఫ్యామిలీలో జరుగుతున్న కథగా మనం ఓన్ చేసుకుంటాం. అండ్ ఇందులో ఉన్నటువంటి ఆ స్పెషల్ ఎలిమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? అదేండి, ఈ సినిమా కూడా మీరు అన్నట్టుగా మన ఇంటి పక్కన సినిమాలానే ఉంటుంది. ఇంకా మోర్ మట్టి వాసన, రూరాలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక అమ్మాయి అబ్బాయి నిజంగా మన ఇంటి పక్కనే ఉంటే ఎట్లా ఉంటారు, ప్లస్ ఫాదర్ ఎమోషను నాది శ్రీమాన్ గారిది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అంత న్యాచురల్గా ఒక ఫాదర్ అండ్ సన్ ఎలా మాట్లాడుకుంటారో అలాగే ఉంటుంది. అవును, ట్రైలర్లో కానీ వాటిలో కానీ చూస్తే అంటే విత్ డైలాగ్స్తో చాలా క్యాచీగా అనిపించాయి. అంటే క్యాజువల్గా మనం మాట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది. అండ్ శ్రీమాన్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? శ్రీమాన్ గారితో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఒక ఫాదర్ అండ్ సన్ రోల్ చేసేటప్పుడు చాలా టఫ్ అది. ఎందుకంటే మేము సొంతగా అనుకుని కొన్ని చేసినవి ఉన్నాయి, ఆయన అంతా ఫ్రీగా ఉన్నారు కాబట్టి ఆ రోల్ అంతా నిండుదనం వచ్చింది. మా ఇద్దరి ఆ బాండింగ్కి శశివదనే ద్వారా తెలుస్తుంది అందరికి. ఓకే, అంటే ఆయన్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు కూడా ఇక్కడ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. శ్రీమాన్ గారు వేరే ఇండస్ట్రీ, బట్ ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చి కంప్లీట్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ తెలుగు మూవీ అయి ఉండొచ్చు. శ్రీమాన్ గారు చాలా సినిమాలు చేశారు. ఆయనది బేసిక్ గా రాజమండ్రి, ఎవరికి తెలియదు. ఆయన తమిళ ఆయన చాలా సినిమాలు కమల్ హాసన్ గారితో చేశారు, విజయ్ గారితో చేశారు. స్ట్రైట్ తెలుగు సినిమాలు చాలా చేశారు ఆయన. ఫాదర్ గా చేయటం ఇదే ఆయన ఫస్ట్ సినిమా. ఆయన కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు ఫాదర్ గా ఎట్లా ఉంటుంది చేస్తే అని. లేదు, చాలా బాగుంటుందని మేము ఆయన కన్విన్స్ చేసి చేసాం. వండర్ఫుల్ గా ఉంటుంది. హీఈస్ గోయింగ్ టు తెలుగు సినిమాలో బ్రహ్మాండమైన ఫాదర్ క్యారెక్టర్లు చేస్తారు ఇక నుంచి. సూపర్. అండ్ మీరు చెప్పండి కోమలి గారు, అంటే ఒక డెంటిస్ట్ నుంచి ఒక ఆర్టిస్ట్ అయ్యారా, ఆర్టిస్ట్ నుంచి డెంటిస్ట్ అయ్యారా, ఏంటి అసలు మీ జర్నీ? డెంటిస్ట్ నుంచి ఆర్టిస్ట్. ఓకే, ఐ ఫినిష్డ్ డెంటల్ అండ్ దెన్ కేమ్ ఇంటూ ఫిల్మ్స్. అంటే ఎప్పుడు వచ్చింది మీకు ఆ ఇంట్రెస్ట్? ఎప్పుడు వచ్చింది? నేను యాక్చువల్గా థియేటర్ ఆర్టిస్ట్ని, నేను క్లాసికల్ డాన్సర్ని కూడా. ఐ థింక్ బ్యాక్ డ్రాప్ ఉన్న ఎవరికైనా కూడా ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడూ సబ్డ్యూగా ఉంటూనే ఉంటుంది. బట్ మేబీ జస్ట్ ఫస్ట్ ఒకసారి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇలాంటి ప్యాషన్ ఫాలో అవ్వచ్చు అని ఇంట్లో చెప్పడం వల్ల ఐ ఫినిష్డ్ మై ఎడ్యుకేషన్ అండ్ దెన్ ఐ కేమ్. సో ప్రాక్టీస్ చేస్తున్నారా అటు? అసలు ఇంకా టైమే ఉండుండదు నాకు తెలిసి. బట్ ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే ఐ ట్రై గోయింగ్. నా ఫ్రెండ్ ఎవరో ఒక క్లినిక్కి వెళ్ళి మొన్న రీసెంట్గా కూడా నేను అలానే నేనేదో వేరే రీజన్కి ఒక క్లినిక్ విజిట్ చేసి సరదాగా చాలా రోజులు అయింది అని ఏప్రిన్ వేసుకుని ఫోటో పెడితే ఇంకా సినిమాలో వదిలేసి డెంటిస్ట్ అలా టర్న్ అని రూమర్స్ ఏవో వచ్చాయి. బట్ ఐ ట్రై టు గో వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఛాన్స్ టు. బట్ ఫుల్ టైం ప్రాక్టీస్ చేయట్లేదు. మొత్తం మీ ప్యాషన్ ఇదే కాబట్టి అది పేరెంట్స్ కోసం చదివారు అంతేనా, అలా అనుకోవచ్చా? అలా ఏం లేదు. అప్పుడు నాకు డాక్టర్ అవ్వాలనే ఉండేది. నాకు బేసిక్గా ఒకప్పుడు ఒక డ్రీమ్ ఉండేది. డెంటల్ రిలేటెడ్ అవేర్నెస్ ఎక్కువ మన కంట్రీలో లేదు, విలేజెస్లో. ఆర్ ఇప్పటికి కూడా చాలామంది ఈ స్టిక్స్ అండ్ వాటితో బ్రష్ చేస్తూ ఉంటారు. ఒక డెంటల్ ఇన్ఫెక్షన్ ఎంత లైఫ్ థ్రెటనింగో నాకు తెలుసు. సో ఈ అవేర్నెస్ పంపించాలి. మొబైల్ డెంటల్ క్లినిక్స్ అనేది మన కంట్రీలో స్టార్ట్ చేయాలి. అలా చాలా డ్రీమ్స్తోనే నేను. చాలా పెద్ద లిస్టే ఉంది. అంటే ప్రతిదీ మీరు చాలా హార్ట్ఫుల్గా తీసుకొని చేస్తున్నారు. ఓకే ఓకే. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు బీ అ డాక్టర్, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇది అయ్యేసరికి ఐ కైండ్ ఆఫ్ ఫౌండ్ మై పర్పస్ అని చెప్పొచ్చు. అంతే. అంటే ఏది బాగా మీకు మంచిగా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ది డే? దిస్ డెఫినెట్లీ, దట్ ఈస్ ది రీజన్ ఐ కుడ్ నాట్ గో బ్యాక్. అంటే ఇది నా పర్పస్. అది మేబీ టుమారో ఇఫ్ ఐఎమ్ వెరీ రిచ్ అప్పుడు కూడా నా మొబైల్ డెంటిస్ట్రీ అనే డ్రీమ్ని నేను ఏ రోజైనా మేబీ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ జస్ట్ హ్యావ్ టు బి రియలీ రిచ్ టు డూ దట్. బట్ ఇది నా పర్పస్. ఈ కష్టం, ఈ కెమెరా చూడకుండా నేను ఉండలేను ఒక రోజు కూడా. ఇట్ విల్ గివ్ మీ యాంగ్జైటీ. ఓకే ఓకే.